నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యూనిట్ ద్వారా పేదలకు అధునాతన వైద్యం అందుతుందని తెలిపారు. ఏడాదిలోపు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేశామని, 40 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మెడికల్ విద్యార్థులకు ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని మంత్రి కోరారు. జీజీహెచ్కు రవాణా కోసం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. నాకంటే ఎక్కువ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మాటలు వినాలని నాకు కూడా ఉన్నది. ఎందుకంటే మనం మంచి మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. నేను 20 months బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు, మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది. మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో 5th year చదువుతున్నారు. ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది, ఏడుపు అనిపించింది. అరే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు ఏందని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ December 7th, 2023 మన గవర్నమెంట్ వస్తే 1 yearలో కంప్లీట్ చేయాలనుకున్నా. కంప్లీట్ చేయించి December 7th 24 రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకొని ఇదే మీటింగ్ హాల్లో మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు 40 crores నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం. ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాప్రోస్కోపీ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి. పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే మీ అందరికీ కూడా